హలో స్టూడెంట్స్, మనం ఈరోజు సాగునీటి యాజమాన్యము మరియు గ్రీన్ హౌస్ టెక్నాలజీ కోర్స్ DA 150లో నీటి పంపుల గురించి చదువుదాం. లాస్ట్ క్లాస్లో మనం నీటి పంపులు అంటే ఏంటివి, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు అంటే ఏంటివి చూసినాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. పాజిటివ్ పంపులు అనగా ఒక యంత్ర పరికరము. దీని సహాయంతో మనము ద్రవాల్ని లేదా మట్టి ముద్దలని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కదిలించగలుగుతాము. వీటికి పంపులను రెండు రకాలుగా విభజించినారు. ఒకటి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు, రెండోది వచ్చేసి నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు అనగా అవి పనిచేసే ఎత్తుని బట్టి దాని సామర్థ్యంలో ఎటువంటి మార్పు లేకపోతే వాటిని పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు అంటారు. ఈ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపుల్లో రెండు రకాలు ఉన్నాయి: రెసిప్రొకేటింగ్ పంపులు, తర్వాత రోటరీ పంపులు. రెసిప్రొకేటింగ్ పంపుల్లో పిస్టన్ సహాయంతో ముందుకు వెనక్కి కదులుతుంటుంది. అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ కావడం ద్వారా నీటిని కింది నుంచి పైకి ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదిలించగలుగుతాము. రోటరీ పంపుల్లో వచ్చేసి ఈ రోటర్స్ ఉంటాయన్నమాట. ఈ రోటర్స్ ఏం చేస్తాయంటే కనుక తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ సాంద్రత కలిగిన ద్రవాలని ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదిలించడానికి ఉపయోగిస్తాము. తర్వాత నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు. నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు అంటే ఇవి పనిచేసే ఎత్తును బట్టి వాటి సామర్థ్యంలో తేడాలు వస్తాయి. నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు వచ్చేసి మూడు రకాలు: సెంట్రిఫ్యూగల్ పంపులు, జెట్ పంపులు, టర్బైన్ పంపులు. ఈ జెట్ పంపులు, టర్బైన్ పంపులు ఒక రకమైన సెంట్రిఫ్యూగల్ పంపులు. జెట్ పంపులో ఏమవుతుందంటే కనుక వెంచూరీ ఎఫెక్ట్ ద్వారా వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. టర్బైన్ పంపుల్లో టర్బైన్ వాడతారు, ఇంపెల్లర్ ప్లేస్లో టర్బైన్ వాడతారు. సో జెట్ పంపులు, టర్బైన్ పంపులు ఒక రకమైన సెంట్రిఫ్యూగల్ పంపులు. ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ పంపుల గురించి చూద్దాం. సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే దీని లోపల ఇంపెల్లర్ అనేది ఉంటుంది. ఇది రౌండ్గా తిరగడం ద్వారా అపకేంద్ర బలం అనేది పనిచేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకా మధ్యలో నుంచి నీరు దూరంగా విసిరివేయబడుతుంది. అలా దూరంగా విసిరివేయబడిన నీటిని మనము ఒక పైప్ ద్వారా కలెక్ట్ చేసుకునేసి బయటికి పంపిస్తాం. ఆ ఫోర్స్తో బయటికి రావడం ద్వారా ఆ వాటర్ని ఒక చోటు నుంచి మనము ఇంకో చోటుకి తీసుకుంటాం. తర్వాత ఇవి దూరంగా విసిరేయడానికి నీరు కావాలి కదా, అది దాని సెంట్రల్ పాయింట్. అంటే మన ఇంపెల్లర్ ఏదైతే ఉందో దాని సెంటర్ నుంచి ఒక కనెక్షన్ ద్వారా సోర్స్ అంటే మన బావిలో కనెక్షన్ ఇస్తాము. అప్పుడేమవుతుంది, బావిలో నీరని ఆ సెంట్రిఫ్యూగల్ పంపు యొక్క ఇంపెల్లర్ సెంటర్ నుంచి తీసుకోబడి అపకేంద్ర బలం పనిచేసి అవి బయటికి వస్తాయి. సో ఈ సెంట్రిఫ్యూగల్ పంపులో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి వచ్చేసి ఒకటి ఇంపెల్లరు, రెండోది కేసింగ్. ఇంపెల్లర్ అంటే ఏంది చూద్దాం. ఈ ఒక గుండ్రంగా ఉండే చక్రానికి వంపు తిరిగి ఉంటాయి. ఇవి ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది బయటికి విసిరేయబడుతుంది. ఈ ఇంపెల్లర్ కేంద్ర భాగానికి సక్షన్ గొట్టం అనేది కలపబడి ఉంటుంది. ఆ సక్షన్ గొట్టం కలపడం ద్వారా నీటిని అక్కడికి డైరెక్ట్గా తీసుకొస్తుంది అన్నమాట. అక్కడి నుంచి బాగా ఫోర్స్గా బయటికి ఈ అపకేంద్ర బలం పనిచేయడం ద్వారా మన కేసింగ్ ద్వారా బయటికి వస్తాయి. ఇవి రకరకాలైనటువంటి ఇంపెల్లర్లు. ఈ ఇంపెల్లర్ యాక్షన్ ఇది చాలా స్లోగా తిరుగుతుంది, ఫాస్ట్గా తిరుగుతుంది, చాలా ఫాస్ట్గా. సో తర్వాత కేసింగ్లో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వాల్వ్ టైప్ కేసింగ్, రెండోది వచ్చేసి డిఫ్యూజర్ టైప్ కేసింగ్. అసలు కేసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన సెంట్రిఫ్యూగల్ పంప్ పనిచేస్తున్నప్పుడు నీటిని బావిలో నుంచి తోడి ఇంపెల్లరు చుట్టూ బయటికి విసిరేస్తూ ఉంటుంది. అట్లా ఓపెన్గా ఉంటే కనుక ఏమవుతుంది, అన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోతాయి. సో ఈ వాటర్ అన్నింటినీ కలిపి ఒక డైరెక్షన్లో ఫ్లో అవడానికి, అంటే వాటి శక్తిని అంతా ఒక డైరెక్షన్లో ఫ్లో అవడానికి ఈ కేసింగ్ అనేది ఉపయోగపడుతుంది. పంపు కేసింగ్ నాకు ఇంపెల్లర్కు బ్లేడ్కు మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. దీంతో మనం ఏం చేస్తాము, వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక పైప్ ద్వారా తీసుకొని వస్తాం అనమాట వాటర్ అంతా. ఈ గ్యాప్ ఉండడం వల్ల ఇంపెల్లర్ని గోడలకి రాసుకోకుండా మధ్యలో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో రెండు రకాల కేసింగ్స్ ఉంటాయని చెప్పినాం కదా, వాల్యూట్ టైపు, రెండోది డిఫ్యూజర్ టైపు. ఈ వాల్యూట్లో కేసింగ్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంపెల్లర్ అనేది ఈ కేసింగ్ మధ్యలో కాకుండా ఒక సైడ్కి జరపబడి ఉంటుంది, అమర్చబడి ఉంటుంది. అప్పుడేమవుతుందంటే కనుక మన ఇక్కడ చూస్తే డయాగ్రామ్లో ఈ ఇంపెల్లర్కి తర్వాత కేసింగ్ గోడకి మధ్య
ఈ గ్యాప్ అనేది యూనిఫామ్గా ఉండదు. చూస్తే ఇక్కడి నుంచి పెరుగుతూ వస్తుందన్నమాట. ఇలా పెరుగుతూ రావడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ వాటర్ వెలాసిటీ ఫాస్ట్గా తిరుగుతున్న ఈ యొక్క వాటర్ వెలాసిటీ ఏదైతే ఉందో అది తగ్గుతూ నిదానంగా మనకు కావాల్సిన విధంగా ఈ పైప్లోకి మనకు ఎంతైతే ఈ పైప్లోకి బయటకు వస్తుందో ఆ వెలాసిటీకి తీసుకొస్తుంది ఈ డిజైన్ అన్నమాట. దీన్ని వాల్యూట్ టైప్ అంటారు. ఇది సాధారణంగా ఉపయోగించే సెంట్రిఫ్యూగల్ పంపుల్లో ఉంటుంది. ఇందులో పంపు కేసింగ్లకు మరియు ఇంపెల్లర్ బ్లేడ్లకు మధ్య ఖాళీ స్థలంను ఇంపెల్లర్ తిరిగేటి దిశలో పెంచుతూ ఉంటుంది. ఏ దిశలో? ఇంపెల్లర్ తిరిగేటువంటి దిశల్లో, అంటే ఏ దిశలో అయితే ఇంపెల్లర్ తిరుగుతుందో ఆ దిశలో మాత్రమే పెరుగుతూ ఉంటుందన్నమాట, రివర్స్లో కాదు. ఇందువలన ఇంపెల్లర్ నుండి నెట్టబడిన నీటి వేగం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నీరు బయటకు వచ్చి మార్గం దగ్గరకు వచ్చేసరికి నీటి వేగం పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. మనకు ఎంత కావాలో అంతకు వచ్చేస్తుంది. ఇది వాల్యూట్ టైప్ కేసింగ్. రెండవది వచ్చేసి డిఫ్యూజర్ టైప్ కేసింగ్. దీంట్లో ఎట్లుంటుందంటే కనుక ఈ ఇంపెల్లర్కి మరియు కేసింగ్ గోడకి మధ్యలో ఈ ఖాళీ స్థలం మీద అంతా యూనిఫామ్గా ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది. కాకపోతే దీని ఇంపెల్లర్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇంపెల్లర్ డిజైన్ వచ్చేసి ఇంపెల్లర్ దగ్గర, అంటే సెంటర్ పాయింట్కి దగ్గర వచ్చేసి ఒక రకమైన గాడులు ఉంటాయి. తర్వాత కొంచెం మధ్యలో నుంచి దానికి ఆపోజిట్లో గాడులు ఉంటాయి. ఈ రకమైన గాడులు అమర్చడం వల్ల ఏమవుతుందంటే అది ఫాస్ట్గా తిరుగుతున్నప్పటికీ దాంట్లో నుంచి బయటకు వచ్చే నీరు అనేది ఈ అవుట్లెట్, అంటే డిశ్చార్జ్ పైప్ దగ్గరికి వచ్చేసరికి కావాల్సిన వేగానికి తగ్గిపోతుంది. ఇది డిఫ్యూజర్ టైప్ కేసింగ్. ఇప్పుడు మనము ఈ సెంట్రిఫ్యూగల్ పంపు ఎట్లా పనిచేస్తుంది అని చూద్దాం. పనిచేయు విధానం. ఈ బ్లేడ్ల మధ్య ఉన్న ద్రవం వచ్చేసి ఇంపెల్లర్ షాఫ్ట్ ద్వారా తిప్పబడుతుంది. ఈ ఇంపెల్లర్ లోపల ఉంటుంది కదా, కేసింగ్ లోపల ఇంపెల్లర్ ఉంటుంది. ఈ ఇంపెల్లర్ అనేది షాఫ్ట్ మోటార్కి కనెక్షన్ చేసి ఉంటారు. ఈ కనెక్షన్ ద్వారా తిప్పబడినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ ఇంపెల్లర్ బ్లేడ్లలో ఉండే ద్రవం అంతా గోడల వైపు విసిరేయబడుతుంది, అంచులకి విసిరేయబడుతుంది. పంప్ కేసింగ్ బ్లేడ్ల మధ్య ఫాస్ట్గా విసిరేసిన ద్రవాన్ని సేకరించి వాల్యూట్ ఆకారంలో ఉన్న ఈ మార్గం ద్వారా ఈ పైపు ఇంపెల్లరు తిరిగే దిశకి సమాంతరంగా, అంటే ఒకే దశలో ఈ పైపుని అమర్చబడి ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది, ఈ ఫాస్ట్ తిరిగి, అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా మారి అది బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి ద్రవం అనేది బయటికి రావడం ద్వారా అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఖాళీ ఏర్పడినప్పుడు మన ద్రవాన్ని దాంట్లోకి పీల్చబడుతుంది. దాన్నే చూసిన అంటారు. చూసిన పద్ధతి ద్వారా ఈ వాటర్ అనేది లోపలికి పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఇది పనిచేసే ఎత్తును బట్టి దీని చూసిన శక్తి అనేది మారుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, దీని పని సామర్థ్యం అనేది ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. అందుకే దీన్ని నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు అంటారు. అన్ని సెంట్రిఫ్యూగల్ పంపులు నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు. తర్వాత సెంట్రిఫ్యూగల్ పంపుల్లో రకాలు. ఈ సెంట్రిఫ్యూగల్ పంపుని వీటిలో వాడే షాఫ్ట్ని బట్టి, తర్వాత ఇంపెల్లర్ని బట్టి రకరకాలుగా విభజించినారు. ఫస్ట్ మనం చూస్తే పంపు షాఫ్ట్ని బట్టి 2 రకాలుగా విభజించినారు. ఒకటి వచ్చేసి హారిజాంటల్గా సమాంతరంగా, అంటే షాఫ్ట్ అనేది సమాంతరంగా అమర్చబడిన సెంట్రిఫ్యూగల్ పంపు. రెండోది ఇది వచ్చేసి వెర్టికల్గా, అంటే నిలువుగా అమర్చబడిన సెంట్రిఫ్యూగల్ పంపు షాఫ్ట్. తర్వాత ఇంపెల్లర్ సంఖ్యను బట్టి కూడా 2 రకాలుగా విభజించినారు. సింగిల్ స్టేజ్ పంపులు, అంటే ఒకే ఒక ఇంపెల్లర్ అనేది ఉంటుంది, దాన్ని సింగిల్ స్టేజ్ పంపులు అంటారు. తర్వాత మల్టీ స్టేజ్ పంపులు, అంటే ఇది మల్టిపుల్ స్టేజ్, అంటే 2, 3, 4, 5, 10 ఇంపెల్లర్లు అనేవి ఎక్కువ ఉంటాయి, దాన్ని మల్టీ స్టేజ్ పంపు. ఈ శక్తి పరివర్తన బట్టి కూడా ఈ సెంట్రిఫ్యూగల్ పంపుల్ని 2 రకాలుగా విభజించినారు. ఒకటి వాల్యూట్ టైపు, రెండోది వచ్చేసి డిఫ్యూజర్ టైపు. వాల్యూట్ టైప్లో ఎట్లా, మన ఈ ఇంపెల్లర్కి మరియు కేసింగ్ గోడకి మధ్య దూరం అనేది ఇంపెల్లర్ తిరిగే దశలో పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వాటి శక్తి అనేది, ప్రవాహ వేగం అనేది కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత డిఫ్యూజర్ టైప్లో 2 ఈక్వల్గా ఉంటుంది, అంటే యూనిఫామ్గా ఉంటుంది. ఇది ఇంపెల్లర్కి మరియు కేసింగ్కి మధ్య డిస్టెన్స్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. తర్వాత దీని యొక్క మధ్యలో వచ్చేసి గాడులు అనేవి ఆపోజిట్గా ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, వాటర్ ఫ్లో అనేది, స్పీడ్ అనేది తగ్గుతుంది అన్నమాట. తర్వాత నడిచే పద్ధతి, అంటే ఇవి నేరుగా
పనిచేస్తున్నాయా, లేదా పండ్ల చక్రాలు గేర్ల ద్వారా సిస్టమ్ ద్వారా ఈ షాఫ్ట్ అనేది తిరుగుతూ ఉందా, లేదా మన మోటార్ లేదా ఆయిల్ ఇంజన్ నుంచి బెల్ట్లు కప్పీలు ఏమైనా వీటికి కనెక్షన్ చేసినారా, దాన్ని బట్టి నడిచే పద్ధతిని బట్టి 3 రకాలుగా విభజించినారు. ఒకటి నేరుగా నడపబడేటివి, రెండోది వచ్చేసి పండ్ల చక్రాల ద్వారా నడపబడేటివి, మూడోది వచ్చేసి బెల్ట్లు మరియు కప్పీల సహాయంతో నడపబడేటివి. లాస్ట్లో ఇంపెల్లర్ రకాన్ని బట్టి 3 రకాలుగా విభజించినారు సెంట్రిఫ్యూగల్ పంపుల్ని. ఒకటి వచ్చేసి పూర్తిగా తెరుచుకున్నది, అంటే ఓపెన్ టైప్ అనమాట, ఓపెన్ టైప్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. రెండోది వచ్చేసి సెమీ ఓపెన్ టైప్, అంటే సగం మాత్రమే తెరుచుకున్నది. తర్వాత మూడోది వచ్చేసి పూర్తిగా మూసుకున్నది, అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ ఇంపెల్లర్. ఇవి సెంట్రిఫ్యూగల్ పంపుల్లో రకాలు. ఈ సెంట్రిఫ్యూగల్ పంపుల్లో ఎట్లయితే సక్షన్ ఉంటుందో దీనివల్ల మనకేమవుతుంది, ప్రైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ప్రైమింగ్ అంటే కనుక ఈ సక్షన్ మధ్యలో గాలి ఉన్నదనుకోండి, గాలి అనేది ఈ పీడనాన్ని కలిగించలేదు, అంటే వాటర్ని దాని లోపలికి తీసుకుపోలేదు, ఆ ప్రెజర్ని ఈ కైనెటిక్ ఎనర్జీ అయితే మన ఇంపెల్లర్ కైనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీగా మారుస్తుందో అది మార్చలేదు. అలా ఉండకుండా ఉండడానికి మనం ఏదైతే సక్షన్ పైప్, అంటే సక్షన్ పైప్ అంతా వాటర్తో నింపబడి ఉండాలన్నమాట. తర్వాత దాంతోపాటు ఈ కేసింగ్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు ఆ ప్రెషర్ అనేది ఈ వాటర్ నుంచి వస్తుంది. దానికోసం మనం ప్రైమింగ్ చేయాలి ఫస్ట్లో. దాన్నే ఈ ప్రైమింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ప్రైమింగ్ పోర్ట్ ఉంటుంది. సింపుల్గా వాటిని వాటర్ పోయాలి, వాటర్తో నింపాలి, లేదా దాంట్లో ఉన్న ఎయిర్ని తీసేయాలి. ఆ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన ఎయిర్ని తీసేయడానికి ఈ ప్రైమింగ్ పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలా తీసేయడం ఫస్ట్లో వాటర్ దాంట్లో పోయడము, లేదా ఉన్న ఆల్రెడీ మధ్యలో ఎప్పుడైనా గ్యాపులు వస్తే కనుక గాలిని తీసేయడానికి ఈ ప్రైమింగ్ పోర్ట్ వాడతాం. పంపు పనిచేసేదానికి ముందుగా ఈ మన కేసింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాటర్తో నింపాలి, దీన్నే ప్రైమింగ్ అంటారు. మన కేసింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేషన్ కంటే ముందు, అంటే మనం స్టార్ట్ చేసేదానికంటే ముందు దాన్ని నీటితో నింపాలి, దీన్ని ప్రైమింగ్ అంటారు. తర్వాత పంపుని ఎంచుకోవడానికి మనం ఇదే విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన బావి నుండి పంపు సహాయంతో తోడాల్సిన నీటి గురించి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఈ నీరు ఏంటంటే కనుక మంచి నీరా, లేదా కాలువల్లో బురద, అంటే మలినాలు, కరిగిన మలినాలు, కరగని మలినాలు, లేదా ఆకులు, చెత్త ఇవి ఉన్నాయా, వీటిని బట్టి మన పంపుని నిర్ణయించుకోవాలి. తర్వాత మనము ఎన్ని ఎకరాలు సాగు చేయాలి అనే దాన్ని బట్టి కూడా మన పంపుకు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము నీటి మట్టము, అంటే మన బావిలో లేదా కాలువల్లో నీటి మట్టము ఎంత ఉంది, మనము ఎంత ఎత్తుకి ఈ నీటిని తీసుకుపోవాల్సి ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా ఈ పంపు యొక్క నిర్ణయం అనేది, సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. దీంతోపాటే మన సక్షన్ గొట్టము పొడవు మరియు వ్యాసార్థం, అంటే ఎన్ని ఇంచులు, మనం మామూలుగా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఇట్లా 1 ఇంచు పైపులు ఉంటాయి, ఈ వీటి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పొడవు ఎంత పైకి లేదా ఎంత కింది నుంచి మనం పైకి నీళ్లు తీసుకురావాలి అనే విషయంపై కూడా మన పంపుని సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మనము ఈ పంపు దేని ద్వారా ఆపరేట్ అవుతుంది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది, మోటార్, ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఈ పంపు ఆపరేట్ అవుతుందా, లేదా ఆయిల్ ఇంజన్ ద్వారా ఈ పంప్ అనేది ఆపరేట్ అవుతుందా అనే దాన్ని బట్టి కూడా మన పంపు నిర్ణయించడంలో పరిగణనలో తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సరైన విద్యుత్ లేక ఆయిల్ మోటార్ని నిర్ణయించుకోవడానికి మామూలుగా 3 నుంచి 5 హెచ్పి మోటార్లని వాడతారు. ఈ 3 హెచ్పి మోటార్లో 15 మీటర్ల నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు నీటిని తోడేదానికి పంపులకి అమరుస్తారనమాట. ఈ 3 హెచ్పి మోటార్ ఏమవుతుంది, 15 మీటర్ల వరకు ఎత్తు వరకు వాటర్ని పంప్ చేస్తుంది. అందుకంటే ఎక్కువ పంప్ చేయడానికి 5 హెచ్పి మోటార్ అనేది వాడతారు. తర్వాత వీటితో పాటు ఒక నిమిషానికి ఎంత వాటర్ తోడాల్సి ఉంటుంది అనే దానికి కూడా ఆధారపడి మన విద్యుత్ మోటార్ లేదా ఆయిల్ మోటార్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పంపు నిర్వహణలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సాధారణంగా, వాటి గురించి చూద్దాం. ఈ ఫస్ట్ మన సమస్య ఏంటంటే పంపు నీటిని తోడలేకపోతూ ఉంది. అయితే కారణాలు ఏమై ఉండొచ్చు, మనం ముందు చెప్పినట్లు ప్రైమింగ్ అనేది సరిగా చేయకపోవడం వల్ల, గాలి దాంట్లో ఉండడం వల్ల అది సరైన ప్రెజర్ని క్రియేట్ చేయలేక నీటిని తోడలేకపోతుంది. దానికి ఏం చేయాలి, మనము ప్రైమింగ్ అనేది పరిష్కరించాలి. ప్రైమింగ్ చేయాలి అంటే గాలిని తీసేయాలి,
లేదా వాటర్ని దాంట్లో నింపాలి. రెండోది వచ్చేసి డెలివరీ హెడ్ ఎక్కువగా ఉంటుంది, అంటే మన ఏదైతే గొట్టం అంటే డెలివరీ గొట్టం ఏదైతే ఉందో అది చాలా ఎత్తులో ఉంటుంది, అందువల్ల ఇది తోడలేకపోతూ ఉంది. సో దానికి మనం ఏం చేయాలి, డెలివరీ హెడ్ని తగ్గించుకోవాలి. తర్వాత సక్షన్ గొట్టంలోనికి గాలి ప్రవేశించుట. ఈ సక్షన్ గొట్టానికి అక్కడక్కడ అలా రంధ్రాలు పడడం వల్ల మనము ఆన్ చేసినప్పుడు ఈ గాలి అనేది ఆ రంధ్రాల ద్వారా లోపలికి పోయి లోపల గాలి పడుతుంది. అంటే మళ్ళీ ఆ సక్షన్ గొట్టాన్ని మార్చుకోవాలి, ఆ లీకేజ్ని లేదా ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో వాటిని చూసుకునేసి వాటిని చూసి వాటిని సరిదిద్దుకోవాలి. తర్వాత ఫుట్బాల్ సరిగా లేకపోవడం వల్ల లేదా ఈ ఫుట్బాల్లో దుమ్ము ధూళి ఇవన్నీ చేరడం వల్ల వీటికి పరిష్కరించుకోవాలంటే కనుక మనము ఈ ఫుట్బాల్ని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే కరెంటు రివర్స్లో రావడం వల్ల ఈ పంపు షాఫ్ట్ తిరగవలసిన దశకి ఆపోజిట్ దశలో ఈ పంప్ అనేది తిరుగుతుంది. అప్పుడేమవుతుంది, పైకి సక్షన్ రాకుండా ఈ రివర్స్లో పనిచేస్తూ ఉంటుంది, అంటే వాటర్ అనేది లోపలికి పోతూ ఉంటుంది. తర్వాత ఈ సక్షన్ గొట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా నీటిలో మునగక గాల్లో ఉండడం ద్వారా నీటిని తోడలేకపోతుంది పంపు. దానికి మనము నీటిలో మునిగే విధంగా సక్షన్ గొట్టాన్ని అమర్చుకోవాలి. తర్వాత రెండో సమస్య వచ్చేసి ఈ పంప్ ఏదైతే తోడుతా ఉందో నీరుని ఆ ఘనపరిమాణం చాలా తక్కువ, దాని కెపాసిటీ కంటే తక్కువగా ఉంటుంది. దానికి కారణాలు ఏంటి, ఈ సక్షన్ గొట్టానికి ముందు చెప్పినట్టు లీక్ ఉండడం వల్ల ఏమవుతుంది, కావాల్సినంత గాలి ప్రవేశించి కావాల్సినంత నీరు కాకుండా కొంచెం తక్కువ నీరు వస్తుంది. మనము ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని చూసుకొని దాన్ని మరమ్మతులు చేసుకోవాలి. తర్వాత డిశ్చార్జ్ హెడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ కావాల్సినంత ఘనపరం కంటే తక్కువ నీరు వస్తుంది అన్నమాట. అప్పుడు మనం డిశ్చార్జ్ హెడ్ని సర్చ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ ఎక్కడైనా బురద నీళ్ళు మట్టి నీళ్ళు కాలువలో ఉన్నప్పుడు ఈ సక్షన్ గొట్టము లేదా ఇంపెల్లర్లో బురద అనేది ఇరక్కపోతుంది. కొన్ని ఫస్ట్లో బాగా వచ్చినప్పటికీ కొంతసేపటి తర్వాత ఆ బురద ఇరక్కపోవడం వల్ల ఏమవుతుంది, నీటికి కావాల్సిన నీళ్ళు అనేవి రావన్నమాట. తర్వాత ఫుట్బాల్ అంటారు, ఫుట్ వాల్వ్, ఇవి చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక నీటిని తోడాల్సినంత ఘనపరిమాణం కాకుండా తక్కువగా ఘనపరిమాణాలు తోడుతుంది. తర్వాత మూడో సమస్య వచ్చేసి ఈ పంపు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆగిపోతుంది. దానివల్ల దానికి కారణాలు ఏంటంటే కనుక ఈ మలినాలు ఏదైతే ఉన్నాయో అవి సక్షన్ గొట్టంలో, లేకపోతే కనుక ఆ ఫుట్ వాల్వ్ దగ్గర, లేకపోతే కనుక ఈ ఇంపెల్లర్కి ఎక్కువ మలినాలు అనేటివి రావడం అన్నమాట. ఇవి సాధారణంగా వచ్చే సమస్యలు, వీటిని పరిష్కారాలు. థ్యాంక్ యూ.